ఒకరోజు ఫ్రైడే నైట్ నేను 9 to 10 లైవ్కి వెళ్తా కదా మేడం, 8:30 ఆ టైంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు మేడం, పోలీస్ వాళ్ళు. ఇక్కడ మీ సొంత తిరుపతి పుట్టి పెరిగిన తిరుపతి అండి, అక్కడ నా ఇల్లు అంతా ఉండేది, స్టూడియో అంతా నాది ఆడ ఉండేది. ఓకే ఓకే. ఈ డైరెక్ట్ వీడియోస్ కూడా మీరు కంటెంట్ క్రియేషన్ కూడా అక్కడ నుంచే చేసుకుంటారు? తిరుపతిలోనే, నేను ఇంట్లోనే ఒంటరిగా ఉంటాను, ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను. ఓకే. డైరెక్ట్గా ఇంటికి వచ్చారు, వచ్చి చంద్రహాస్ అంటే నువ్వేనా, నేను ప్లేస్ బయలుదేరు, ఎక్కడికి, నీ మీద కేసు పెట్టారు, ఎవరు పెట్టారు, చెప్తాం లేపదా, అదేంటి సార్ చెప్తాం లేపదా, ఎవరు పెట్టారు, నేను ఏం తప్పు చేసినాను, ఏం కేసు పెట్టారు కదా చెప్పాలి కదా నాకు కనీసం, వస్తాను నేను రానని చెప్పట్లే కదా, చెప్పండి నాకు కనీసం అంటే, మంచు విష్ణు వాళ్ళు కేసు పెట్టారు అని. ఏం కేసు పెట్టారు, స్టేషన్ మాట్లాడతాం, అలా కాదండి మీరు నాకు చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్తే ఏం కేసు పెట్టారు, ఏం సెక్షన్ పెట్టారు, ఏం తప్పు చేశాను, నేను ఏం తప్పు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, వీడు గట్టిగా మాడుతున్నట్టున్నాడు అనుకున్నారేమో, సిఐ గారు నంబర్ ఇస్తాను, సిఐ గారితో మాడుకో అన్నారు. సరే ఇవ్వండి నేను చెప్పాను, రామయ్య సిఐ గారి పేరు, ఆయన తీసుకొని మాడితే ఇట్లా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చి కేసు పెట్టారు అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ నాకు సంబంధం ఏందండి, నేను యూట్యూబర్ని, యూట్యూబ్లో బ్లాక్మెయిల్ చేస్తాను మాడుతున్నాను, అవన్నీ నాకు తెలుసు బాబు, మంచు విష్ణు గారిని ఏదో అన్నావంట, మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు వచ్చి కేసు పెట్టారు అని. మంచు విష్ణుని ఏమన్నా అంటే మంచు విష్ణు కేసు పెట్టాను, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరో వచ్చి కేసు పెడితే మీరు ఎక్కడ తీసుకున్నారు అంటే, నువ్వు వచ్చి మాడు బాబు ఇక్కడ అన్నాడు. సరే సరే ఇప్పుడే రావాలా అంటే రా అన్నాడు. రేపు పొద్దున్న రావచ్చా నైట్ కదా అంటే, సరే పొద్దున్న రా అన్నాడు. 10 గంటలకంతా వచ్చే అన్నాడు. సరే వెళ్ళిపోయారు వాళ్ళు. నా మీద ఇప్పుడు ఒక కేసు లేదు మేడం, నా రికార్డ్ ఇస్ వెరీ క్లీన్, మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు చేసి పోలీసు పోయింది లేదు, నాకు అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా ఇంట్లో దూరదర్శన్లో వర్క్ చేస్తారు మేడం మా నాన్న. సో నేను నాకు అవగాహన లేదు, ఇంట్లోకి పోలీసులు రాకూడదని, వచ్చేటప్పుడు వారెంట్తో రావాలని, వాళ్ళు పిలిస్తే తీసుకెళ్ళిపోవడానికి లేదు, లిటర్ వారెంట్ ఉండాలి, ప్రూఫ్స్ అన్నీ ఉండాలని తెలియదు నాకు. పోలీసులు వచ్చారు, పిలుస్తారు, వెళ్ళిపోరు. మళ్ళీ సినిమాలు అట్టే కదా మేడం ఉంటుంది, అదే అనుకున్నాను నేను కూడా. సో ఆ తర్వాత నేను లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్ళిన తర్వాత మా సబ్స్క్రైబర్ చెప్పారు నాకు, ఇలా జరిగిందిరా అని చెప్పాను. ఇలా జరిగింది, గేమింగ్ ఛానల్ కదా మేడం, లైవ్లో మాట్లాడుతుంటా కదా, వాళ్ళు చెప్పారు అన్న అసలు రాకూడదు అన్న, అట్ట వచ్చి తీసుకెళ్ళిపోవడాలంటే జరగకూడదు, వారెంట్ ఉండాలి, వారెంట్ అని ఇచ్చారంటే ఏం వీలేదురా, మరి నువ్వే ఒప్పుకున్నావు, నాకు తెలియదురా అంటే, ఒరే సరే వాళ్ళు కావాలని ప్లాన్ చేసి ఫ్రైడే ఈవినింగ్ వచ్చారు, ఇప్పుడు నువ్వు కనుక పోయి ఉంటే స్టేషన్లో కూర్చోబెట్టేసి ఉంటారు, నువ్వు లాయర్ని పెట్టుకున్నా కూడా సాటర్డే సండే 2 రోజులు జైల్లో పెట్టి భయపెట్టి మండే రోజు బెయిల్ తీసుకురావడానికి ప్లాన్ చేసిపోయారు. నువ్వు పోవద్దు, పోకుండా మంచి పని చేసావు, రేపు కూడా పోవద్దు, ముందు లాయర్ గారు గైడ్ చేస్తారు నీకు అని చెప్పారు. నాకు ఎవరు తెలియదు కదరా అంటే, సరే నేనే ఒక నెంబర్ ఇస్తాను అంటే మా సబ్స్క్రైబర్లో ఒక నెంబర్ ఇచ్చారు. ఈ లైవ్ని మా ఫ్రెండ్ ఇంకోటి చూస్తున్నాడు, అక్కడ నుంచి నా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు. ఆడ పక్కన వస్తుంది, డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నాకు తెలిసిన లాయర్ ఉన్నారులే పదా మాకు తెలిసిన ఆయన అనేసి తీసుకెళ్ళాడు. ఆయన చెప్పాడు కరెక్ట్, మీ సబ్స్క్రైబర్ చెప్పింది, భయపడడానికి వాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ ప్లాన్ చేశారు, నువ్వు డిఎస్పీ సార్ ఆఫీస్కి వెళ్ళిపో, అక్కడ మాకు తెలిసిన ఆయన ఉన్నారు, అక్కడ నుంచి కాల్ చేపిద్దాం అని చెప్పి. వాళ్ళు కాల్ చేస్తే సార్ మీ మనిషిని తెలియదు సార్ మాకు, నేను జస్ట్ 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తాం సార్, 5 minutes సార్ పంపించండి అని చెప్పారు. సరే అనేసి అక్కడికి వెళ్ళాం. ఆయన చెప్పాడు, లాయర్ గారు చెప్పారు, నువ్వు పోయేటప్పుడు మీ ఫ్రెండ్ని తోడు తీసుకోబో, ఒకడే పోవద్దు అని చెప్పి. సరే వాడు కూడా నాతో పాటు వచ్చాడు. వాడు దారిలో పోయేటప్పుడు నీట్గా చెప్పాడు, చూడు ఏం జరిగినా కూడా నువ్వు ఆన్సరబుల్ జడ్జి గారికి, పోలీసు వాళ్ళకి కాదు, కేసు పెట్టిన వాళ్ళకి కాదు. వాడిని తిడతారు, బూతులు తిడతారు, కొట్టినా కొడతారు, స్టే కామ్, నీ షార్ట్ టెంపర్లో నీ యాంగర్ ఇష్యూస్ అన్ని కంట్రోల్లో పెట్టుకో, మనం జడ్జి గారితో మాట్లాడదాం, లా అన్నారు కదా, లెట్స్ రెస్పెక్ట్ లా అని చెప్పి. కరెక్టే పాయింట్, నేను కూడా కామ్గా ఉండిపోయాను. పోయిన తర్వాత ఆడికి తీసుకెళ్ళిన తర్వాత రైటర్లు డీటెయిల్స్ రాసుకుంటారు కదా మేడం, అక్కడ అడిగారు మీ కాస్ట్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను ఐఎమ్ ఎస్టీ, మేము ట్రైబల్స్ మేడం, మా ఫ్యామిలీ మొత్తంలోకి, మా బ్లడ్ లైన్ మొత్తంలోకి ఫస్ట్ చదువుకుంది మా నాన్నే, బయటకు వచ్చేది చదువుకుంది మా నాన్న. సో అసలు లైక్ సరే రాసి ఇచ్చాను, కూర్చోమన్నారు. లోపల పోయేటప్పుడు మీ ఫోన్లు ఇచ్చేయండి అన్నారు. దేనికి సార్ అంటే, సీఏ గారు పోయేటప్పుడు ఫోన్ బయట పెట్టేసుకోవాలి, మళ్ళీ తిరిగి పోయేటప్పుడు ఫోన్ తీసుకోబోండి అన్నారు. సరే అని ఫోన్ బయట పెట్టేసినాం, అక్కడ కూర్చోన్నాం. పోవడం సీఏ గారు, ఎవరా పెద్దోళ్ళతో నీకెందుకురా, పెద్దోళ్ళతో పెట్టుకున్నా, పెద్దోళ్ళు చెప్పినావు, మంచి విష్ణు గారితో పెట్టుకుంటావు ఫైట్ నువ్వు అని. ఎవరిని పెట్టుకున్నారు, ఎవరిని హెరాస్ చేస్తున్నారు, కనీసం మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు కదా. ఆ నైట్ అడిగాను మేడం, నేను సార్ని అడిగాను ఏం కేసులు పెట్టారు సార్ అంటే 2 సెక్షన్స్ చెప్పారు. సరే ఆ సెక్షన్స్ నాకు తెలియదు కదా, అందుకనేసి లైవ్కి వెళ్ళే ముందు చెక్ చేశాను ఈ సెక్షన్లు అసలు దేనికి పెడతారని. పెడితే ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే పెట్టే సెక్షన్ అంట మేడం, అది 66E. ఆ తర్వాతది 67 IT యాక్ట్. అదేంట్రా అంటే ఒక మనిషి యొక్క అబ్సీన్ మెటీరియల్స్ అంటే పాన్ క్లిప్స్, సారీ టు యూజ్ దిస్ వర్డ్ బిఫోర్ యూ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. గూగుల్లో కొడితే మీరు చూడండి, ఒక మనిషి యొక్క అసభ్యకరమైన వీడియోలు, లైంగికంగా ఉండే వీడియోలు తీసుకునేసి 66E and 67 IT యాక్ట్ ఆ 2 వాళ్ళ మీద పెడతారంట. ఆ గూగుల్లో ఆ సెక్షన్స్ ఎవరి మీద పెడతారు చూస్తే ఆ 2 పెడతారంట. ఆ 2 నేను చేసిన కేసులు పెట్టినారు. ఆయన ప్రైవేట్ పార్ట్స్తో నాకేం సంబంధము, ఆయన పాన్ వీడియోస్ నాకేం అవసరము అని పెట్టి ఆయన అడిగాను. ఇవి చూసుకునేసి ఇది నా మైండ్లో ఉండింది. నేను ఆయన అడిగాను, సార్ ఇప్పుడు మీరు నా మీద కేసులు పెట్టారు కదా, పెట్టే ముందు కనీసం ప్రూఫ్లు ఇచ్చుంటారు కదా, ఏం ప్రూఫ్లు ఇచ్చారు సార్ అంటే, ఎందుకు లేదు, ఎన్ని లింకులు ఉన్నాయి చూడు అని. ఏ లింక్ చూపించారంటే ఆ వీడియోలు ఏంది, నేను ఈ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ అని పెట్టిన వీడియోలు, వాళ్ళని ఎలా హెరాస్ చేస్తున్నారు అవన్నీ ఎక్స్పోజ్ చేసిన వీడియోలు. సార్ ఆ వీడియోల్లో ఒక్క వీడియో ఓపెన్ చేస్తున్నా చూస్తున్నా కూడా మీరు పూర్తిగా
ఎవరు హెరాస్మెంట్ చేసి ఎవరు హెరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్, ఎవరు హెరాసర్ అని తెలిసిపోయింటుంది అంటే ఏం తెలిసి ఉంటుంది అన్నాడు. అంటే మీకు కనీసం కేసు అనేది కూడా తెలియదు, చూడడం కూడా చూడాలి మీరు వీడియోలు. అంటే ఏం చూడాలి, నువ్వు మనిషి విషయం గురించి రఫ్గా మాట్లాడినావు అన్నాడు. మనిషి విషయం తిట్టినావు అన్నాడు. ఏం తిట్టినాను సార్, ఏమన్నా బూతులు తిట్టినానా, రఫ్గా మాట్లాడినావు. ఏమన్నా ఎందుకు మాట్లాడినాను, ఒక మనిషి 8 సంవత్సరాల కష్టాన్ని జస్ట్ బికాస్ ఇగో అంటే తీయేస్తాను కాబట్టి మాట్లాడినాను, తప్పుగా ఏం మాడలేదే, అందులో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, అది ఎందుకు అడగట్లేదు మీరు అంటే అన్నీ మాడద్రా బాయ్, నువ్వు కూర్చో వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాడేసిపోతారంట, కూర్చో అన్నారు. ఎవరు వస్తారు, కేసు పెట్టిన వాళ్ళు వచ్చి మాడాలంట, నువ్వు కూర్చో అన్నాడు. సరే కూర్చుందాం సార్ అని కూర్చున్నాను మేడం. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇద్దరు వచ్చారు మేడం. వాళ్ళు మాత్రం ఫోన్ తీసుకొచ్చారు లోపలికి. రూల్స్ మా కామన్ మ్యాన్కే ఉంటుందేమో రూల్స్. వాళ్ళు ఫోన్ తీసుకొని ఉతుకుంటా వచ్చి రావడం అమ్మ అక్క గలీజ్ మాట్లాడుకుంటా కులం తినడం స్టార్ట్ చేసినాడు. నా కులం వాళ్ళకి తెలిసింది, నేను స్టేషన్లో ఉంటే రైటర్గా చెప్పాను. వచ్చి వాళ్ళ బూట్లు నాగడానికి వెనకరారు మీరు కొడకల్లారా, నీకెందుకు రా నాయుళ్ళతో. అరే ఏం మాడుతున్నావు అన్నా, నువ్వు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు, ఏ ఏజ్లో ఉన్నావు, ఏ ఇయర్లో ఉన్నావు, కులం గురించి మాడుతున్నావు నువ్వు అని మాడితే కులం తక్కువ నాకు కొడక్క ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా. మాది ఎరుకులా క్యాస్ట్ మేడం, ఎరుకలు నాకు కొడక అనుకుంటే ఇంకా బూతులైన మాది ఐ కాంట్ టెల్ యూ బిఫోర్. పోలీస్ స్టేషన్లోనే సీఏ గారు ముందు మేడం, సీఏ గారు క్యాబిన్ లోపల ఇష్టం వచ్చినట్టు బూతులను తిట్టాడు. ఆయన చూస్తే ఆయన ఇట్లా కూర్చొని టూత్ పిక్తో పళ్ళు గీక్కుంటున్నాడు. అరే సార్ దీనికంటూ రెస్పెక్ట్ ఉంది, మీకు పొజిషన్లో ఉన్నారు, మీ ఆఫీస్లో ఇటు కూర్చొని మాట్లాడని చూస్తా అంటే కూడా తిరిగి చూడట్లేదు నన్ను, రూమ్ అదిరిపోతాను వీళ్ళు మాడే మాటలకి. సరే చూస్తాను, మా ఫ్రెండ్ చెప్పాడు పక్కన కొడతా ఉన్నాడు వాడు, కామ్ అని. సరే కామ్గా ఉన్నాను నేను. అన్ని బూతులన్నీ తిట్టిస్తూ వచ్చిన 5 నిమిషాల పాటు పచ్చి బూతులన్నీ మాడి మా అమ్మగారు చనిపోయారు మేడం. మా అమ్మగారి క్యారెక్టర్ నుంచి ఎలా వర్డ్లు అన్నీ వాడుకుంటా కామ్గా చూస్తాను నేను. నేను చెప్పుకుంటాను జడ్జి గారితో మాడాలి ఇంతో కాదనేసి. అయిన తర్వాత తిట్టి కూర్చున్నాడు వచ్చి, ఏమరా అని. అయిపోయింది కదా సార్, ఇప్పుడు చెప్పండి నేను ఏమన్నాను మిమ్మల్ని అంటే, నువ్వు మంచి విషయం అన్నావు. ఏమన్నాను నేను క్వశ్చన్ చేశాను మేడం. నువ్వు నీ యూట్యూబ్ వీడియోలు కాదు ఇవన్నీ నువ్వు మాడడానికి, మరి అనగా వీడియో డిలీట్ చేసి దండం పెట్టేసి పోతా ఉండు అని. డిలీట్ చేస్తాను సార్, నేను చెప్పాను మేడం, డిలీట్ చేస్తాను నేను. కాకపోతే నా మీద ఒక నిందేశారు కదా ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి, సో నాకు సారీ చెప్పాలి, నేను చెప్పట్లేదు మేడం, ఆయనకంటూ చెప్పట్లేదు సార్, ఆయనకంటూ ఒక ఖాందాను, ఒక ఇమేజ్, హీరో, మా ఆస్తులు, మా వేల కోట్ల ఆస్తులు, ఆ ఇమేజ్, ఆ ఈగో అన్నీ ఉంటాయి కదా, ఐ కెన్ అండర్స్టాండ్. మరి అంత అబ్సీన్గా అంత ఇమ్మెచ్యూర్ మైండ్ కాదు, నాకు సారీ చెప్పాలని చెప్పి చిన్నపిల్లని కాదు నేను. నేనే ఐడియా ఇస్తాను మీకు, వెళ్ళి మా వెనక సంస్థలు ఏవైతే ఉన్నాయో మా సినిమా ప్రమోషన్ చేయడానికి, ఆ సంస్థల్లో ఒక సంస్థ ఇలా చేసింది, సైకిల్ పడ్డ మాట వాస్తవమే, ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, ఇది అనైతికంగా జరిగింది, ఇలా ఆయన కోసం జరగకుండా చూసుకుంటాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి, మీకు గౌరవం ఉంటుంది, నా మీద పడ్డ నిండా పోతుంది. ఒక అబ్బాయికి ఇలా అన్యాయం జరుగుతుంది అంటే మంచు విష్ణుని వచ్చి పర్సనల్గా తీసుకున్నాడు, ఆయనకి ఇమేజ్ పెరుగుతుంది కదా, సో సాల్వ్ అయిపోతుంది కదా, ఇష్యూ సాల్వ్ చేసుకునేద్దాం అంటే నీ ముఖానికి మంచు విష్ణు ట్వీట్ వేయాలన్నా అన్నాడు. నా ముఖానికి కదా మంచు విష్ణు ట్వీట్ వేసినాడు వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. అప్పుడు ఏమైంది అంటే ట్వీట్ అవ్వదు అన్నాడు. అప్పుడు ఇది అవ్వదు సార్, మీకంత ఇగో మీ ఇమేజ్ కాపాడుకోవడానికి అంత ఉంటే నా మీద పడ్డ నిన్న తెచ్చుకోవడానికి నాకు ఉంటుంది కదా, అది అవ్వకపోతే ఇది అవ్వదు అని. సరే అనేసి ఆయన జస్ట్ చేసినాడు ఇట్ట. సీఏ గారు లేచి సరే నాకు రౌండ్స్కి టైం అవుతుంది, మీరు ఏమన్నా ఉంటే మాడుకోండి, వాళ్ళతో మాడేసుకొని రైటర్తో మాడుకోండి, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సీఏ వెళ్ళిపోయారు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అందరూ ఉంటే లేచి బయటకు వచ్చి 7 దాకా మొహం మీదకి వచ్చి, ఈ రోజు నుంచి నీకు కానీ నీ వాళ్ళకి కానీ నా వల్ల కానీ మా వాళ్ళ వల్ల కానీ ఏమన్నా అయిపోయినా కూడా ఇంకా నాకు సంబంధం లేదు, చూసుకో ఆలోచించుకోమల్లా. సార్ నా ఫ్యామిలీని చంపేస్తాను అనే అంత తప్పు నేను ఏం చేశాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, అయింది కాదు వీడియో డిలీట్ చేసిపోతావా లేదా, చేస్తాను కదా అంటున్నాను నేను. ఆయన ట్వీట్ ఏమనంటే నేను డిలీట్ చేస్తాను అంటే, వీడికి తిమ్మురు తగ్గట్లేదు, వీడికి నీకు అర్థం కావట్లేదు విషయం, ఇది ఫస్ట్ కేసు నువ్వు అనుకుంటున్నావు, ఇట్లాంటి కేసులు 4 డిఫరెంట్ ప్లేసుల్లో మేము నలుగురు పెడతాం, జీవితాంతం తిప్పుతానే ఉంటాం. ఏ కంటెంట్ క్రియేషన్ గురించి అయితే నువ్వు అన్ని వదులుకొని వచ్చావో ఆ కంటెంట్ క్రియేషన్ నీ లైఫ్లో లేకుండా చేస్తాం, నీకు నా అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేస్తామని చెప్పి చేశారు. అది ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాను నేను, నా ప్రాపర్టీస్ లాగేసుకొని నా ఛానల్స్ లాగేసుకొని ఏమీ లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారో అది చేసి చూపించారు. ఇప్పుడు నాకు చేస్తామని చెప్తే అయిపోయింది కదా సార్. దీనికి ఇదంతా ఒక్క వీడియో చేసిన ఒక్క మనిషి ఈగో మేడం ఇది. కాదు చంద్రహాస్, నాకు ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, వాళ్ళకున్న ఇమేజ్కో లేకపోతే ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళకున్న ప్రాపర్టీకో లేకపోతే వాళ్ళకున్న ఒక హీరో అనే దానికో ఇవన్నీ ఒక మనిషి పైన చేస్తారా నిజంగా? చేస్తున్నారు కదా మేడం, కేసులు ఎఫ్ఐఆర్లు అబద్ధమా? ఏంటి అసలు అవసరం వాళ్ళకి, ఏంటి అసలు అవసరం ఇంత చేయడానికి, ఏంటి అవసరం? తప్పు అని ఒక మాట చెప్పింది దానికి. ఇప్పుడు అనసూయ గారికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మేడం, ఆమె ఎందుకు రియాక్ట్ అయింది? ఒక ఎంసీఎన్ కంపెనీ నా మీద ఎందుకు పంపించింది? నా ఛానల్ టర్మినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదే అనసూయ గారిని సెక్షువల్గా చూపించుకుంటా, బాడీని జూమ్ చేసుకుంటూ చూపించే వీడియోలు ఎన్ని లేవు యూట్యూబ్లో. నేను ఒక ప్రశ్న ఎదిగిన దానికి నిజంగా ఆన్సర్ లేకపోతే వదిలేయచ్చు కదా, ఇగ్నోర్ చేసేయచ్చు కదా.
మనోభావాలు, ఈగోలు మనుషులకి. తప్పులు చేస్తారు, ప్రశ్నిస్తే ఈగోలు. ఇప్పుడు ఒక మనిషి మీద ఇప్పుడు తప్పులు కేసులు పెట్టి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దంటే అయ్యాని దానికి లా అండ్ ఆర్డర్ అబ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు ఎవరు మనం శాలరీ ఇస్తున్నారు? మనం కంటే ట్యాక్సీలే కదా. ఇక నాకు ఒక పాయింట్ చెప్పండి, మీ ఛానల్ పైన స్ట్రైక్స్ అయితే పడలేదు, మీరు ప్రైవేట్ లో పెట్టుకున్నారు, తర్వాత ఛానల్ ఎలా టర్మినేట్ అయింది? టర్మినేట్ అవ్వలేదు మేడం, అవ్వలేదు, మీ ఛానల్ టర్మినేట్ అవ్వలేదు. ఓకే, నేను పెట్టిన తర్వాత నేను వాళ్ళు చెప్పారు కదా సైకిల్ ఏమి తీసేస్తామని చెప్పారు కదా, ఆడికి అయిపోయింది. ఆ తర్వాత ఇష్యూ అయింది కాబట్టి నేను నా ఛానల్ పబ్లిక్లో పెట్టేసి సాల్వ్ అయిపోయింది కదా ఇష్యూ అనేసి పబ్లిక్లో పెట్టి నా ఛానల్ నాకు తిరిగి వచ్చేసింది అనేసి ఒక వీడియో చేసి పెట్టా, 2 minutes వీడియో. అది కూడా డిలీట్ చేయాలన్నారు. ఏవరా అంటే మేము భయపడినట్టు ఉంది ఆ వీడియో అన్నారు. నేను అన్నానా? ఆ వీడియోలో కనీసం ఒక పేరుని ఎత్తానా? లేదు. ఎవరు చేశారు? రాజశేఖర్. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేశారు. రోజుకి 70-80 కాల్స్ మేడం, కంటిన్యూస్ గా. ఆ ట్వీట్ డిలీట్ చేయించు, ఈ ట్వీట్ డిలీట్ చేయించు. నేనే డిలీట్ చేపిస్తానన్నా. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లా. ఒక అన్యాయాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, నిజమేనా ఇది తప్పని మాట్లాడుతున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదు. ఆ తప్పుని తప్పు క్వశ్చన్ ప్రశ్నిస్తారు వాళ్ళు. నేనే కాంటాక్ట్ చేస్తాను వాళ్ళు. అంటే నీ వీడియో వల్ల ఇదంతా వచ్చిందని. నా వీడియో వల్ల రాలా, నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం వల్ల వచ్చింది, నేను ప్రశ్నించాను అంతే అని మాట్లాడితే మరి అది డిలీట్ చేయించు. నా వల్ల కాదన్నా, ఇంపాసిబుల్. అది ఎట్లా మాట్లాడేది? నేను 400 మందిని కాల్ చేసి 400 ట్వీట్ డిలీట్ చేయించు అంటే నేను చేస్తాను. నువ్వు కాల్ చేసుకుని మాడుకో, నీ వల్ల తప్పు చేసి నువ్వు అని మాట్లాడితే నేను చెప్పాను ఇదంతా జరుగుతా అంటే రోజుకి 70 కాల్స్ చేస్తా అంటే చెప్పాను, సార్ దయచేసి నైట్ 9 నుంచి 10 మధ్యలో నాకు కాల్ చేయొద్దండి, నేను లైవ్లో ఉంటా. ఆ టైంలో కాల్ చేస్తే మీకే ఇబ్బంది, మిగతా టైంలో ఫోన్ చేసుకోండి, నేను ఫోన్ ఎత్తి మాట్లాడతాను అని చెప్తే సరే అన్నారు. మధ్యలో ఒకసారి 9 నుంచి నేను లైవ్లో ఉన్నప్పుడు 9:30కి ఆ టైంలో ఒక ఆయన కాల్ చేసినాడు. నేను ఒంటరిగా ఉంటాను మేడం, మీకు చెప్పినట్టే. నా ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళు వయసులో పెద్దోళ్ళు. మిడిల్ ఆఫ్ ద నైట్ ఒక 9:30కి ర్యాండమ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అండ్ వీళ్ళకి నేను చెప్పు నాకు కాల్ చేయద్దు అనేసి అన్నప్పుడు టెన్షన్ వస్తుంది కదా. సో అందుకని లిఫ్ట్ చేశాను. నేను లైవ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేశాను. ఎవరు అని మాడితే ఇట్లా మంచి విషయం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము అన్నారు. సరే అన్నా ఏం కావాలి మళ్ళీ మీకు అంటే, ఇట్లా నువ్వు వీడియో పెట్టినావు కదా, ఆ వీడియో డిలీట్ చేసినావు కదా, ఆ డిలీట్ అయిపోయిన వీడియోది రైట్స్ మాకు ఇచ్చేయి, ఆ వీడియో మాదని ఇచ్చి మాకు ఇచ్చేసినట్టు ఇచ్చి, సో దట్ నేను మిగతా వాళ్ళ మీద సైకిల్ వేస్తానండి. అంటే ఇప్పుడు నేను నా వీడియో నీకు ఇస్తే నా పేరు మీద ఊరందరూ సైకిల్ వేస్తావు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద. అందుకని నన్ను అడుగుతున్నాను తిరిగి వచ్చి, అన్యాయంగా సార్ ఇది అంటే, మీకేం కాదండి నేను సైకిల్ వేస్తాను అంతే, వాళ్ళ మీద వాళ్ళ కంటెంట్ బ్లాక్ అయిపోతుంది అంతే అన్నాడు. అన్నా నువ్వు సైకిల్ వేయిద్దని చేసిన దానికే నెక్స్ట్ మాడింది, నా పేరు మీద అందరూ ఊరంతా సైకిల్ పంపిస్తా అన్నావు, నువ్వు అన్యాయం అది నేను ఇవ్వనని చెప్పాను. దరిద్రానికి ఇప్పుడు లైవ్లో ఉన్నాను చెప్పాను వాళ్ళకి. ఇది లైవ్లో రికార్డ్ అయిపోయింది, జనాలు దాన్ని కట్ చేసి అది మళ్ళీ వైరల్ అయిపోయింది ఆ పార్ట్. సో వాళ్ళు చేస్తా మాడుతున్నారు. ఇంకా ఆ వీడియో వైరల్ అవుతా అంటే నెక్స్ట్ డే నేను ఎవరని చెప్పాను, కట్ చేశాను. పక్క రోజు పొద్దులు లేసరికి అందరికీ సైకిల్ వెళ్ళిపోయినాయి. ఇట్లా కంటెంట్ కాపీరైట్ ఓనరు, నాకు మీకు చెప్పాను కదా నేను అక్కడ మంచి విషయం దాంట్లో కంటెంట్ కాపీరైట్ అనేది నా వీడియో బ్లాక్లో ఉంది అని చెప్పా కదా, అక్కడ రాస్తుంది నీట్గా కంటెంట్ కాపీరైట్ ఓనరు మీ మీద స్ట్రైక్ వేశాడు. దో మేడం కాపీరైట్ ఓనర్, అది నా వీడియో, నా పర్సనల్ వీడియో, దానిలో ఏ క్లిప్పులు ఏవి ఉండవు, నేను కూర్చొని ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. కంటెంట్ ఓనర్ నేనే కదా మేడం అవుతానప్పుడు, దానికి కాపీరైట్ ఓనర్ స్ట్రైక్ వేసినాడని చెప్పి ప్రతి ఒక్కరు నా ఇన్బాక్స్లోకి వచ్చి, అమ్ముడు పోయేటైతే ఎందుకురా ఫైట్ చేస్తావు, డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే రకానివి అయితే నీకు సపోర్ట్ చేసిన దానికి, నీకు అండగా నించుకొని వచ్చిన మాట ప్రశ్నించడానికి వచ్చిన దానికి మా మీద సైకిల్ వేస్తున్నాడు మా ఛానల్ మీద అని. నేను ఎందుకన్నా సైకిల్ వేస్తాను, లైవ్లో చూసినారు కదా మీ కంటెంట్ వాళ్ళ దగ్గరికి మనిషి ఎంత దిగజారిపోతారని చెప్పడానికి ఎగ్జాంపుల్ మేడం అది చెప్తాను మీకు. ఆ రోజు నా దగ్గర వీడియో ప్రైవేట్లో పెడతారంటే లేదు డిలీట్ చేయాలి అని బలవంతంగా చేశారు కదా, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే నా వీడియోని డిలీట్ చేయించి, నా దగ్గర డిలీట్ చేయించి ఆ వీడియోని ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి అందులో వాళ్ళు అప్లోడ్ చేసుకొని అది వాళ్ళ కంటెంట్గా క్లెయిమ్ చేసుకొని శివ కేవీపీ అనే ఒక ఛానల్ అప్లోడ్ చేసి, ఈ శివ అనే పర్సన్ ఆ రోజు నైట్ కాల్ చేసింది నాకు, ఆ కాల్ చేసిన పర్సన్ పేరు కూడా శివానే, దానికి అప్లోడ్ చేసి అది వాళ్ళ ఓన్ కంటెంట్ అనేసి అందరూ సైకిల్ వేసినారు. ఒరే ఇది తప్పురా, అందరికి నేను చెప్పలేను కదా మేడం ఇప్పుడు చేయలేదనేసి. అందుకని నేను ఏం చేశానంటే నేను ఒక వీడియో చేసి పెట్టిన, రీల్ లాగా చేసి ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్ని మీరు అందరూ పెట్టి వాడుతున్నారు కానీ మీ అందరికీ స్ట్రైకులు పడినాయని చెప్పేశారు. సో ఈ క్లిప్ నాది, నా ఒరిజినల్ కంటెంట్, నేను స్ట్రైక్ వేయలేదండి, ఇలా జరుగుతుంది అనేసి ఇవన్నీ ఈ స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఆ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళ మీద ఉంది కదా, నా కంటెంట్ పైన నాకే కాపీరైట్ స్ట్రైక్ వేసినారు ఆ వీడియో తీసేయడానికి. నా వీడియో పైన నాకే కాపీరైట్ స్ట్రైక్ అది చేయడానికి. మరి మీరు ఎంత దిగజారిపోతారన్నా మీరు అనేసి నేను మాట్లాడతా. నా కాపీరైట్ పైన, నా కంటెంట్ పైన, నా ఒరిజినల్ కంటెంట్ పైన నాకే కాపీరైట్ స్ట్రైక్. ఇంకా ఇవన్నీ నేను మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. నేను ఇవన్నీ మాడుతున్నాను అనేసి ఇంకా ఈ సైబర్ క్రైమ్ కేసులు ఇవన్నీ ఆ స్టేషన్లో మాడిన తర్వాత చంపేస్తాను బెదిరించారు. నేను అదే తీసుకొచ్చి నేను ఇదంతా వీడియో తీసి పెట్టాను మేడం. స్టేషన్లో ఏం జరిగింది, ఏం కేసులు పెట్టారు, ఏమైనా మాట్లాడారు, మొత్తం అంతా తీసి వీడియో తీసి పెట్టాను. వీడియో చేసి పెట్టాను. పబ్లిక్గా జరుగుతుంది కదా మేడం, ఓపెన్గా జరుగుతారు రౌడీజం కదా అని పెట్టాను, జనాలకి ఏం జరుగుతుందని చెప్దాం అనేసి. సో అది వైరల్ వెళ్ళింది.
ఇంకా తర్వాత వాళ్ళు ఇంక ఈయన ఎట్ట ఆపాలి, ఏం చేస్తున్నాడు కాదు, వీడు అన్ని బయట పెడేస్తున్నాడు అనేసి ఆడికి అయిపోయింది.